నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ఆల్రెడీ బోనాల పండుగ వీడియో మీరు చూసారు కదా. ఆ రోజు అందరు పిల్లలు కలిశారు. ఇక్కడ అన్నం తినిపించే బాబు మా రెండో బావగారి పెద్దబ్బాయి సిద్ధార్థ. ఇంకా అన్నం తినే పిల్లలు మా మరిది వాళ్ళ పిల్లలు. దాదాపు అందరు అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర కలిసినప్పుడు పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు తినిపిస్తారు. లాస్ట్ టైం వీడియోలో నా కూతురు తినిపించింది, ఈసారి వీడియోలో బావ వాళ్ళ బాబు తినిపించాడు. వీడియో కోసమే తినిపించారేమో అని అనుకోకండి, వాళ్ళు ఎప్పుడు కలిసినా ఇట్లానే సందడి సందడిగా ఉంటారు. ఆ సందడిని నేను వీడియో తీసుకున్నాను అంతే. అయితే పెద్దవాళ్ళు ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఎలా ఉన్నా ఈ పిల్లలైతే మాత్రం ఇలానే హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది, తినిపించేది అన్నయ్య కాబట్టి ఈ వీడియో సందర్భంగా రాఖీ గురించి అయితే నాకు అనిపించిన ఒక రెండు మాటలు మీతో నేను షేర్ చేసుకుంటాను. సంవత్సరం అంతా కలిసిమెలిసి ఉండి ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడాలు, ఇలా బాగా కనెక్టెడ్గా ఉంటారు కొందరు. తీరా చూస్తే రాఖీ వచ్చినప్పుడు మాత్రం కొందరిని ఆ కలిసి ఉన్న వాళ్ళే ఒకరినొకరు వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ చేతులతో కానీ ఖచ్చితంగా బాధ పెడుతూ ఉంటారు. కొంతమంది అనే కన్నా చాలా మంది ఇలానే ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. తోడబుట్టిన బంధం కాకపోయినా వరుసకు అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు అని ఎంతో అన్యూన్యంగా ఉంటాం. చూసాం కూడా మన చుట్టూ చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఉంటారు. అయితే రాఖీ వచ్చిన రోజు మాత్రం తోడబుట్టిన అన్న తమ్ముళ్ళు లేని వాళ్ళు అన్న అని పిలుచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టడానికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఆగండి, మా ఇంట్లో వాళ్ళు ఇంకా కట్టలేదు, లేదు అంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి కట్టిన తర్వాతనే కట్టేసుకుంటాము, అప్పటి వరకు వెయిట్ చేయండి, మీరు ముందు కడితే వాళ్ళ సొంత వాళ్ళు బాధపడతారు కదా, కాబట్టి సొంత వాళ్ళు ముందు కట్టిన తర్వాత మీరు కట్టాలి అని పండగ రోజు వాళ్ళ మాటలతో వచ్చిన వాళ్ళను చాలా బాధ పెడుతుంటారు. చాలా అంటే చాలా మంది. ఇది నేను కూడా అంటే ఇది నాకు కూడా చిన్నప్పుడు చాలాసార్లు అనుభవం అయింది. కానీ ఒకటి మాత్రం నిజమండి, మన ఇంటి ఆడబిడ్డలు ఏడుస్తే మనకు ఎలా మంచిది కాదు అనుకుంటామో, పరాయి ఇంటి ఆడబిడ్డలు మన ఇంట్లోకి వచ్చి ఏడిచినా మన వల్ల ఏడిసినా ఖచ్చితంగా అంతే చెడు మనకు జరుగుతుంది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ సంబంధం అనేది అది తోడబుట్టిందే అవసరం లేదండి. నోరారా మనస్ఫూర్తిగా అన్న తమ్ముడు అని పిలుస్తామో ఆ బంధం తోడబుట్టిన బంధం కన్నా ఇంకా స్ట్రాంగ్ బంధం, అంటే తీయనైన బంధం అని నేను అనుకుంటా. ఎందుకంటే తోడబుట్టిన బంధం అయినా ఎప్పుడో ఒకసారి గొడవలు పెట్టుకుంటా ఉంటారు, లేకపోతే నా అన్నయ్య కదా నా చెల్లె కదా అని కొంచెం నెగ్లెక్ట్గా చేస్తూ ఉంటారు. కానీ అన్నల లోటు తెలిసిన వాళ్ళు, చెల్లెళ్ళ లోటు తెలిసిన వాళ్ళు మనస్ఫూర్తిగా అన్న చెల్లెని పిలిస్తే మాత్రం ఆ బంధం చాలా స్ట్రాంగ్. తోడబుట్టిన వాళ్ళే ముందు కట్టాలి, అన్న అని పిలిచిన వాళ్ళు వెనక కట్టాలి అని ఏం లేదండి. అలా కడితేనే అన్న చెల్లెల బంధం ఎప్పటికీ ఉంటది అని కాదు కదా. తోడబుట్టిన బంధం వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు, ఎప్పుడైనా కట్టచ్చు, లేదా అంటే ఇద్దరితో ఒకటేసారి కట్టిస్తే బాగుంటుంది. అలా కాకుండా లేని మనిషి కోసం ఆ మనిషి వచ్చే వరకు ఆగాలి, లేదు అంటే ఇంకా ఆ మనిషి కట్టిన తర్వాతనే నువ్వు కట్టాలి అంటే వచ్చిన పిల్లలు ఎంతో బాధపడతారు. అది నాకు మాత్రం కరెక్ట్ కాదు అని అనిపించింది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, రాఖీ కడితే వచ్చే కట్నాల కోసమే వాళ్ళు వచ్చి రాఖీ కడతారు అని కొందరి ఫీలింగ్. కానీ అట్లా ఏం కాదండి. మీరు బొట్టు పెట్టి ఒక స్వీట్ ముక్క నోట్లో పెట్టినా వాళ్ళు సంతోషంగానే వెళ్తారు. మాకు అన్న తమ్ముళ్ళు లేరే అని బాధపడే వాళ్ళకి రాఖీ రోజున వాళ్ళతో రాఖీ కట్టించుకొని వాళ్ళకి ఫుల్ సంతోషాన్ని మీరు ఇస్తున్నారు. వాళ్ళు సంతోషం పడే ప్రతి నిమిషం ఆ పుణ్యం మీకే ఉంటుంది. కాబట్టి అలా మీరు ఆలోచించకుండా ఎవరైనా రాఖీ కట్టడానికి వస్తే మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ రాఖీ కట్టించండి మీ పిల్లలకి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.